హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా మైసూర్ బోండాలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి పిండి ముందుగానే కలుపుకోవాలని ఏం లేదు. చూడండి, ముందుగా నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈలోపు మనం పిండి కలుపుకుందాం. ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండిని తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత క్వాంటిటీ మైదా పిండి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అండ్ వంట సోడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఇందులో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉంటుంది కదా, పుల్లని పెరుగుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెం ఎంత సరిపోతుందో ఆ విధంగానే కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేతులతో కలపడం వల్ల మొత్తం చక్కగా కలుస్తుంది. ఎంత ఎక్కువసేపు కలిపితే మనకి పిండి అన్నది అంత చక్కగా రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా ఈ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని బబుల్స్ లాగా ఏం లేకుండా మొత్తం పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూడండి ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆ ఆయిల్ హీట్ అయిందేమో చూసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇందులో ఇలా వదలాలి. నిదానంగా చూడండి, మన ఫింగర్స్ని ఆయిల్కి కొంచెం దగ్గరగా పెట్టి పిండిని స్లోగా ఆయిల్లోకి వదలాలి. చక్కగా దానికి అవే పొంగుతున్నాయి చూసారా, రౌండ్గా బయట కొన్న వాటిలాగే ఎంత చక్కటి షేప్లో వస్తున్నాయి కదా. ఇదే విధంగా పిండిని మనం వేసుకుందాం. పిండిని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఆయిల్కి కొంచెం దగ్గరగా తీసుకెళ్ళి ఆయిల్లోకి డిప్ చేయాలి. చూడండి ఈ విధంగా. అదే విధంగా అన్నిటిని వేసేసుకుందాం ఇలాగా. సో ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా. 2 సైడ్స్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కంప్లీట్గా 2 సైడ్స్ కూడా కుక్ అవుతుంది. చూడండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మైసూర్ బజ్జీ మనకి రెడీ అయినట్టే. వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగతా బ్యాటర్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మన మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా విదిన్ 5 మినిట్స్ మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. దీన్ని మనం పల్లి చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కూడా తీసుకోవచ్చు. చూడండి, బయట కొన్న వాటిలాగా రౌండ్గా చక్కగా వచ్చాయి కదా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుంటాను.